Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే బడ్జెట్ తర్వాత మార్కెట్స్ ట్రేడింగ్ ఫస్ట్ డే ని చూసుకుంటే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డే ని కొంత ఫ్లాట్ టు నెగటివ్ నోట్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే అరౌండ్ ప్రీవియస్ క్లోజింగ్ కి 13 పాయింట్స్ డౌన్ సైడ్ తో 36456 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 147 పాయింట్స్ నెగటివ్ గా 36321 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి 17 పాయింట్స్ డౌన్ సైడ్ తో 10876 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 48 పాయింట్స్ నెగటివ్ గా 10845 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 111 పాయింట్స్ డౌన్ సైడ్ తో అరౌండ్ 26974 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ చూస్తే 186 పాయింట్స్ నెగటివ్ సైడ్ తో 26899 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. బట్ మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో బాగా ఒక డౌన్ ట్రెండ్ లోకి రావడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ ఒక 200 to 250 పాయింట్స్ డౌన్ సైడ్ లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ కూడా 250 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ లోకి రావడం మనం అబ్జర్వ్ చేసాం. బట్ లాస్ట్ ఒక 20 to 30 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి లోస్ నుండి కూడా ఒక మంచి రికవరీ అనేది చూస్తున్నాము. బట్ స్టిల్ ఆన్ ద నోట్ ఇంకా చూసుకున్నట్లయితే కొంత వీక్ గానే కనిపిస్తున్నాయి. బట్ కంపేర్ టు మార్నింగ్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంత బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ బాగా డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే అరౌండ్ 477గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1175 ఆ రేంజ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే టైటాన్ కంపెనీ అరౌండ్ 5%, ఐషియో మోటార్స్ 3.5%, ఓఎన్జీసీ 1.5%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.31% అండ్ బజాజ్ ఆటో 1.05% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే టాటా స్టీల్ 4%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.72%, హిందాల్కో 2.70%, హెచ్పిసిఎల్ అరౌండ్ 3%, భారతీ ఎయిర్టెల్ 2.5% వరకు నెగిటివ్గా ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్లో కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. బట్ సెక్టర్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్ అండ్ మెటల్స్ ఈరోజు బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. కొంత ఆటో స్టాక్స్ చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాము. నికై అరౌండ్ 87 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 59 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ ఒక 1 పాయింట్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 33 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ ఒక 4 పాయింట్స్ అండ్ కోస్పీ ఒక 2 పాయింట్స్ వరకు నెగిటివ్ వేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తున్నట్టయితే 42 పాయింట్స్ నెగిటివ్గా 10,869 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ మూవ్ అవుతోంది. ఇక రూపీ చూస్తే 36 పైసా లోయర్ సైడ్తో 71.60 వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేసింది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే దివీస్ ల్యాబ్స్ 4.5%, టొరెంట్ ఫార్మా 2%, ఆర్బీఎల్ బ్యాంక్ 1.5%, ఒబెరాయ్ రియల్టీ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 1 to 1.5% మధ్య అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే హెచ్ఎస్ఐఎల్ 6%, బులిస్ జీవీఎస్ ఫార్మా 5.5%, KRBL 4% అండ్ ఐజీ పెట్రోకెమికల్స్ అరౌండ్ 3.5% అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ 3.5% వరకు పాజిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఉంచేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే బడ్జెట్ తర్వాత మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేనే కొంతవరకు ఫ్లాట్ టు కొంత నెగిటివ్ నోట్లో ప్రారంభించడం మనం చూస్తున్నాము. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ప్రారంభించిన లెవెల్స్ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి బాగా డౌన్ ఒక డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే రికవరీ అనేది లాస్ట్ 20 to 30 మినిట్స్ నుండి కనుక చూస్తే కొంత లోస్ నుండి కూడా ఒక మంచి రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ ఆన్ ది నోట్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత ఇంకా కన్సాలిడేషన్ వేస్లోనే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఈ రోజు పరంగా మార్కెట్స్లో చూసుకున్నట్టయితే ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు అండ్ ఈ వీక్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తే ఎలా మూవ్ అవుతుంటారు మార్కెట్స్? ఫ్రైడే రోజు ఆ బడ్జెట్ ప్రజెంటేషన్ డ్యూరింగ్ ఆ టైంలో మనం గమనించింది ఏంటంటే 10,000
813 లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి 10,983 అంటే 170 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ మూవ్ అవ్వడం చూసాం. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో ఒక ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 11,000 అన్నది దాన్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో అది టెక్నికల్ ఇండికేటర్స్లో కూడా ఆ వీక్నెస్ అనేది కనిపించింది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ రావడం గమనించాం. సో ఓవరాల్గా ఫ్రైడే రోజు వచ్చిన లో అండ్ హై లెవెల్స్ అనేది కీలకమైన లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంట్రాడేలో 10,813 ఆ లో లెవెల్ కనుక బ్రేక్ డౌన్ జరిగితే నిఫ్టీలో డైరెక్షన్ అంటే డౌన్ సైడ్లోకి టర్న్ అయిందని భావించాల్సి ఉంటుంది. 10,813 కింద నెక్స్ట్ 10,765 అన్నది కీలకమైన సపోర్ట్గా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. మనకు ఫ్రైడే రోజు వచ్చిన లో లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెనింగ్లోనే బ్రేక్ డౌన్ చేసింది. డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే సెన్సెక్స్ విషయానికి వస్తే ఇంకా ఫ్రైడే రేంజ్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఫ్రైడే రేంజ్ బ్రేక్ డౌన్ కావాలంటే 36,221 లో లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తేనే సెన్సెక్స్లో కూడా డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం నిఫ్టీ 10,835 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇంకొక 20 పాయింట్స్ డిప్ కనుక వస్తే ఫ్రైడేలోని బ్రేక్ డౌన్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. అది జరిగితే కనుక మార్కెట్స్ డౌన్ సైడ్ డైరెక్షన్ తీసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. సెక్టోరల్ వైజ్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ రావడం, ప్రాఫిట్ బుకింగ్ రావడమే కనిపిస్తూ ఉంది. పెద్దగా పాజిటివ్గా ఉన్న సెక్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ తక్కువగా ఉన్నాయి, డిక్లైనింగ్ స్టాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి ప్యాటర్న్స్లో ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్ టర్న్ అరౌండ్ అయింది కాబట్టి మేజర్గా డౌన్ సైడ్ రేంజ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో డౌన్ సైడ్ రేంజ్ మనకు ప్రీవియస్గా ఏదైతే ఉంది 10,583 అనేది ఏదైతే అక్కడి నుంచి బౌన్స్ వచ్చిందో మళ్ళీ ఆ లెవెల్ని ఇక్కడ నుంచి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ కేసు రాబోయే రోజుల్లో 10,583 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా క్లియర్గా డౌన్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ మేజర్గా 11,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ట్రేడింగ్ పర్పస్లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే 11,000 దగ్గర కొద్దిగా పైన స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ సెల్లింగ్కి దిగచ్చు. నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,550 అనేది హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీకాంత్. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, అడిగండి. మేడం, రెండు క్వశ్చన్ అండి. కరెంట్ లెవెల్ డిఎస్ఎస్ఎల్ బై చేయొచ్చా, రెండు నుంచి నిఫ్టీ షార్ట్ చేసుకోవచ్చా? నిఫ్టీ షార్ట్ చేయాలనుకుంటున్నారు? అవునా, షార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డిహెచ్ఎఫ్ఎల్ షార్ట్ టర్మ్ కండి లేదంటే లాంగ్ టర్మ్ ఇతోనా? డిఎస్ఎల్ వచ్చి ఈ వీక్ అండి, ఈ వీక్ కోసము ఓకే బై చేయొచ్చు. సో డిహెచ్ఎఫ్ఎల్ బై పొజిషన్ని ఆ ఆలోచనని కంప్లీట్గా మానుకోవాలండి. ఎందుకంటే ఏదైనా చిన్న బౌన్స్ ఈరోజు చూస్తున్నామో లోయర్ లెవెల్స్ నుంచి అది కేవలం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనే భావించాల్సి ఉంటుంది. సో ఎలాంటి బౌన్సెస్ వచ్చినా మళ్ళీ ఆ లెవెల్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే నార్మల్గా లాంగ్ పొజిషన్స్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు. పైన 224, 226 ఆ జోన్ నుంచి రివర్స్ అవ్వడం చూసాం కాబట్టి ఆ లెవెల్లో ఎవరైతే లాంగ్ పొజిషన్స్లో ఉంటే ఇప్పుడు డిఎస్ఎఫ్ఎల్లో ఇక్కడ నుంచి ఏ చిన్న బౌన్స్ వచ్చినా ఆ లాంగ్స్ నుంచి తగ్గించుకునే ప్రయత్నమే చేస్తారు. అంటే ఎవ్రీ బౌన్స్ కూడా సెల్లింగ్ ప్రెజర్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో డిఎస్ఎఫ్ఎల్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అన్నది మీరు ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళడమే భావించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి పని చేయకండి, కంప్లీట్గా అవాయిడ్ చేయండి డిఎస్ఎఫ్ఎల్. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో మాత్రం మీరు షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఫ్యూచర్స్లో స్పాట్ లెవెల్లో మీరు 11,000 రెసిస్టెన్స్ని గమనించండి. 11,000 కింద ఉన్నంత వరకు మీ నిఫ్టీ ఫ్యూచర్ షార్ట్ పొజిషన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి రవి. హలో. యా, చెప్పండి రవి. స్ట్రైక్ ప్రైస్ ఏంటండి? 6 రూపీస్ 40 పైసా. కాదు, స్ట్రైక్ ప్రైస్ ఏది తీసుకున్నారు? మీరు ప్రీమియం చెప్తున్నారండి. 760 కాల్ ఆప్షనా? M&M 760 ఇక్కడ నుంచి వెళ్తుంది అన్నది చాలా కష్టం అండి. ఎందుకంటే రీసెంట్గా అది 800 దగ్గర నుంచి డౌన్ సైడ్ మూమెంటం అని కంటిన్యూ అవుతూ వస్తుంది. రీసెంట్గా 740 దగ్గరనే మళ్ళీ సెకండ్ రెసిస్టెన్స్ ఎదుర్కొని అక్కడ నుంచి ప్రస్తుతం 670 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ప్యాటర్న్ గమనించిన
రాబోయే రోజుల్లో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు 740 760 కాల్ ఆప్షన్లో ఉంటే కనుక బయటికి రమ్మని చెప్తానండి. ఇక్కడ నుంచి రీసెంట్గా 670 పర్టికులర్గా చెప్పాలంటే 660 దగ్గర మైనర్ సపోర్ట్ తీసుకుంది. ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాము. హలో, గుడ్ మార్నింగ్ రాము, అడగండి. 290 290లో హోల్డ్ చేస్తున్నారు కదా? షార్ట్ టర్మ్ అయితే హోల్డ్ చేస్తున్నారా? షార్ట్ టర్మ్ అడుగుతున్నారా లేదంటే లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ కి. ఓకే. సో డిహెచ్ఎఫ్ఎల్లో మేజర్ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరిగిందండి. ఎప్పుడైతే ఇది రీసెంట్గా 200ని బ్రేక్ డౌన్ చేసిందో అక్కడ నుంచి స్టాక్లో ఇంకా వీక్నెస్ ఎక్కువ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో మనకి ఈరోజు ఇంట్రాడేలో 100 రూపీస్ని కూడా టెస్ట్ చేయడం చూసాం. సో మీ బయింగ్ ప్రైస్ అన్నది నా ఉద్దేశంలో ఇమీడియట్గా రాకపోవచ్చు, లాంగ్ టైంలో కూడా వస్తుందనే నమ్మకం అయితే ప్రస్తుతానికైతే కనిపించట్లేదండి. దాంట్లో ఉన్న నెగిటివ్ న్యూస్ ఏదైతే మనకు బయటకు వచ్చిందో అది ఇంకా సబ్సైడ్ అయ్యి ఇంకా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశం లేదు. నా ఉద్దేశంలో మీరు వీలైనంత తొందరగా ఈ స్టాక్ల నుంచి పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను తప్ప మీరు దీంట్లో మళ్ళీ యావరేజ్ చేయడం మళ్ళీ పైకి వస్తుందని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నాగేశ్వరరావు. హలో, మేడం నమస్తే. మేడం నమస్తే అండి, అడగండి. ఫీచర్స్ 200లో తీసుకున్నాను మేడం, నేను చచ్చిపోయింది వస్తున్నాను కదా రేట్ మళ్ళీ. ఓకే అండి. లాంగ్ పొజిషన్స్లో ఉన్నారా? లాంగ్ ఫీచర్స్లో ఉన్నాయి, ఫిబ్రవరి ఫీచర్స్. ఓకే. చూడండి, ఎస్ బ్యాంక్ ప్రస్తుతానికి 180 దగ్గరలో ఉంది. మీరు 200 దగ్గర లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నారు. కాకపోతే ఇది రీసెంట్గా మీరు బయింగ్ ప్రైస్ ఎక్కడైతే మీరు బై చేశారో ఆ జోన్ కింద అంటే 195 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయింది. సో 195 కింద ఉన్నంత వరకు ఎస్ బ్యాంక్లో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఫ్యూచర్స్లో ఉన్నారు కాబట్టి మీకు రిస్క్ ఎక్కువగా ఉంది. నా ఉద్దేశంలో మీరు ఏదైనా బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. నా ఉద్దేశంలో మినిమం లాస్తోనే బయటకు రమ్మని చెప్తాను. మీరు హోల్డ్ చేసిన మీరు ఎవ్రీడే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఎక్కువైతే మీ లాస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్స్ని మీరు తగ్గించుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో, నమస్తే శిల్ప గారు, అడగండి. ఓకే. షార్ట్ టర్మ్ ఓకే 180లో తీసుకున్నారు ఇంట్రాడేకి డిహెచ్ఎఫ్ఎల్. ఓకే. ఓకే. చూడండి, ఎస్ బ్యాంక్ 208 ఇమ్మీడియట్గా రాకపోవచ్చు అండి. మీరు ఈక్విటీస్లో తీసుకున్నారా ఫ్యూచర్స్లో తీసుకున్నారో చెప్పలేదు. సో ఈక్విటీస్లో 195 కింద ఎస్ బ్యాంక్ ఉన్నంత వరకు ఆ జోన్ని క్రాస్ చేయలేకపోవచ్చు, వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ట్రేడింగ్ పర్పస్లో ఎస్ బ్యాంక్లో లాంగ్స్ బిల్డప్ చేస్తుంటే కనుక ప్రజెంట్ రేట్లోనే ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. ఒక మినిమం లాస్తోనే బయటకు వచ్చేసేయండి. రాబోయే రోజుల్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. డిహెచ్ఎఫ్ఎల్ 118 దగ్గర ఇంట్రాడేలో బై చేశారు. నా ఉద్దేశంలో ఈ ఇంట్రాడేలో వచ్చిన బౌన్స్ పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. డిహెచ్ఎఫ్లో మీరు ట్రేడ్ చేయడం అంటే దీంట్లో అంటే ఆల్మోస్ట్ చాలా వీక్గా ఉన్న స్టాక్ ఇది. ఓన్లీ ట్రేడింగ్ అంటే ఒక స్పెక్యులేటివ్ టైప్ ఆపరేషన్స్ మాత్రమే దీంట్లో జరుగుతున్నాయి. ఇలాంటి స్టాక్స్లో మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు కాబట్టి మినిమం లాస్తోనే బయటకు వచ్చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. ఖమ్మం నుండి సురేష్. హలో. ఓకే. అట్లాగే రిలయన్స్ క్యాపిటల్ 161లో ఉంది, ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? 3 ఒక 3 months. షార్ట్ టర్మ్ 3 months కా? ఓకే. రిలయన్స్ క్యాపిటల్ ఎక్కడ ఉన్నాయి? రిలయన్స్ క్యాపిటల్ 165 3 months విత్ అన్నీ కూడా.
చూడండి ఓవరాల్గా మీరు చెప్పిన టైం పీరియడ్లో మీరు చెప్పిన 3 స్టాక్స్ వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు. సో రిలయన్స్ క్యాపిటల్ ఒకటి మీరు 165లో బై చేసి ఉన్నారు, ప్రస్తుతానికి అది 152 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఇలాంటి సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయితే కనుక ఆ స్టాక్లో రాబోయే రోజుల్లో ఇంకా వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. సో నా ఉద్దేశంలో మీరు ఈ 3 స్టాక్స్లోనూ ఉన్న పొజిషన్స్ అయితే అంటే ఈ రెయిన్ ఇండస్ట్రీస్ మాత్రం అంటే మీడియం టైంలో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బన్సాల్ ఇంజనీరింగ్ కానీ రిలయన్స్ క్యాపిటల్ ఈ 2 స్టాక్స్ ఇంకా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెయిన్ ఇండస్ట్రీస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. రిలయన్స్ క్యాపిటల్, బన్సాల్ ఇంజనీరింగ్ రెండిట్లోనూ మీరు వీలైనంత డాక్టర్ రెడ్డీస్లో ఈరోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక 60 to 70 పాయింట్స్ పైగానే ఒక అప్సైడ్ ర్యాలీ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయినర్స్లో వన్ ఆఫ్ ద గెయినర్గా చాలా స్ట్రాంగ్గా ఇది మూవ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్స్ అనేది డాక్టర్ రెడ్డీస్కి ఎలా ఉన్నాయంటారు, అండ్ రెసిస్టెన్స్ పరంగా చూసినట్టయితే ఇక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? సరే, ఓవరాల్గా 2750ని డాక్టర్ రెడ్డి బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంకా అప్సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 3000 లెవెల్స్ దగ్గరలో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 150-170 పాయింట్స్ అప్సైడ్ మూమెంటం అనేది డాక్టర్ రెడ్డిస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా చిన్న బౌన్సెస్ అంటే చిన్న డిప్ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వచ్చినా అదొక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి. ఇది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 3000 కనుక బ్రేక్అవుట్ అయితే రాబోయే రోజుల్లో డాక్టర్ రెడ్డిస్లో ఇంకా అప్సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్గా మెయిల్స్ చూద్దాము. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. ఉజ్జీవన్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ మీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా, లేదంటే వెయిట్ చేయమంటారా? స్టిల్ ఇంకా ఉజ్జీవన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది కొద్దిగా రాబోయే రోజుల్లో కొద్దిగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ లెవెల్స్లో కాకుండా ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 200 నుంచి 180 జోన్ వస్తే ఆ జోన్ దగ్గర మీరు అక్యుములేషన్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ లెవెల్స్లో మాత్రం డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉన్నది దీంట్లో. ఓకే, నేను నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రామ్ శెట్టి మెయిల్ చేశారు. రామ్కో సిస్టమ్స్ 600 షేర్స్ని 355లో తీసుకున్నాను, యావరేజ్ చేయమంటారా, లేదంటే వేరే ఏదైనా స్టాక్కి షిఫ్ట్ అవ్వమంటారా? రామ్కో సిస్టమ్స్ 355లో తీసుకున్నారు 600 షేర్స్ని. రామ్కో మీరు 355లో బై చేస్తున్నారు, ఆ జోన్ కింద ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిందంటే 355 కన్నా ముందుగా 270 దగ్గర ఈ స్టాక్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నా ఉద్దేశంలో మీరు ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఏదైనా బౌన్సెస్ వస్తే ఈ స్టాక్లో నుంచి బయటకు రమ్మని చెప్తాను. అంటే ఈ లెవెల్లోనే కాదు, చిన్న టెక్నికల్ బౌన్స్ ఏదైనా వస్తే ఆ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సూర్య కిరణ్ మెయిల్ చేశారు. డాక్టర్ రెడ్డీస్ 2712లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా, నెక్స్ట్ ప్రైస్ ఏంటి అని అడుగుతాను. స్టాక్ నేమ్ ఏదన్నా? డాక్టర్ రెడ్డీస్. ఎక్కడ బై చేశారు? 2712. డాక్టర్ రెడ్డి 2712 దగ్గర బై చేశారు, ప్రస్తుతానికి 8180 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మీరు ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు అండి దీంట్లో. కాకపోతే మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. 2720 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. దానిపైన ఉన్నంత వరకు ఇది ఇంకా అప్ సైడ్ అటెంప్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక కపుల్ ఆఫ్ డేస్ మీరు కంటిన్యూ చేయండి. నా ఉద్దేశంలో ఇది 2900 కానీ 2950 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రాజా మెయిల్ చేశారు. జైన్ ఇరిగేషన్ 61లో 4000 షేర్స్ని తీసుకున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. జైన్ ఇరిగేషన్ 61లో తీసుకున్నారు. జైన్ ఇరిగేషన్ 61లో మీరు బై చేశారు. కాకపోతే ఇది 60 to 70
ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఈ రోజు కనుక గమనించినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి 56 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీ బయింగ్ ప్రైస్ దగ్గరే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మీరు మినిమం లాస్లో నుంచి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. సో ఇది ఈ రోజే సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మూర్తి మెయిల్ చేశారు. ఎన్సీసీ అండ్ ఫోర్స్ మోటార్స్ ఈ స్టాక్స్లో మళ్ళీ ఎర్లియర్ హైస్ చూడొచ్చు అంటారా? టెక్నికలీ ఎలా ఉన్నాయంటారు అని అడుగుతున్నారు. ఎన్సీసీ ఫోర్స్ మోటార్స్ చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఎర్లియర్ హైస్ రావడం అన్నది కొద్దిగా కష్టమే. ఫోర్స్ మోటార్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అంటే రీసెంట్ టాప్ వచ్చేసి 2600 దగ్గరలో ట్రేడ్ అయింది. ప్రస్తుతం 1450 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రీవియస్ హై వరకు వెళ్తుందా అంటే చెప్పడం కష్టమే అండి. ఎందుకంటే మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి ఇంకా కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ మూమెంటం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే స్టాక్లో వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ కన్సల్టేషన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అప్ సైడ్లోకి ఎంటర్ అయ్యే వరకు ఈ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాకు నిఫ్టీ కన్నా ముందుగానే వీక్నెస్లోకి ఎంటర్ అయింది. సో నిఫ్టీలో ఇప్పుడు వీక్నెస్ ఎంటర్ అయితే ఈ స్టాక్లో ఇంకా ఫర్దర్గా వీక్నెస్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప అప్ సైడ్ మూమెంటం అనేది పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. సో కాబట్టి ఉంటే కనుక మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప దీంట్లో యావరేజ్ మాత్రం చేయకండి. లాస్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి శివాజీ. హలో శివాజీ, చెప్పండి. నమస్కారం అండి. నేను ఎస్ బ్యాంక్ షేర్లు 6000 క్వాంటిటీలో 212 రూపాయలు తీసుకున్నానండి. ఓకే, నేను ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు? ఓకే. చూడండి, ఎస్ బ్యాంక్ ఇందాక చెప్పానండి 195 కింద ట్రేడ్ అయినంత వరకు ఎస్ బ్యాంక్లో వీక్నెస్ అన్నది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు 6000 క్వాంటిటీ బై చేశారంటే మీకు నా ఉద్దేశంలో 195 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే ఆ లెవెల్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు 175 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. దాని కింద ట్రేడ్ అయితే కనుక మీరు లాంగ్స్ పొజిషన్స్ నుంచి తగ్గించుకోమని చెప్తాను. అంటే ఎప్పుడైతే ఇది 195 బ్రేక్ డౌన్ అయిందో ఇంకా రాబోయే రోజుల్లో ప్రీవియస్ లో లెవెల్ 150 రూపీస్ కూడా మనకు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మీ లాస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో స్టాప్ లాస్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. మినిమం లాస్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మార్కెట్ ఉన్న కండిషన్స్లో ఏదైతే వీకర్ స్టాక్స్ ఉంటాయో దాంట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ చూసుకున్నట్టయితే ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఈ రోజుకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు మార్కెట్స్ పరంగా? సో ఈరోజు ఓపెనింగ్ దగ్గర నుంచి గమనిస్తే 10,845 10,830 ఆ జోన్ దగ్గర కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది నిఫ్టీ. ఎప్పుడైతే ఇది 10,813 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తుందో, అంటే మనకు ఫ్రైడే లోని బ్రేక్ డౌన్ చేస్తుందో అక్కడ నుంచి ఫ్రెష్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ జోన్ బ్రేక్ అయిన తర్వాత షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. అక్కడ నుంచి 10,765 ఆ జోన్ వరకు నిఫ్టీలో ఈరోజు ఇంట్రాడే పరంగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. అండ్ వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 48 పాయింట్స్ నెగిటివ్గా 10,845 ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 143 పాయింట్స్ నెగిటివ్గా 36,325 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ నెగిటివ్ వద్ద 26,912 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెటిల్ అవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.